ఇస్లామాబాద్ పీస్ టాక్స్ ఇలాంటి హెడ్లైన్స్ మీరు రకరకాల న్యూస్ పేపర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా మీరు చూడొచ్చు. దీని కారణం ఏంటంటే అమెరికా ఇస్ ఆన్ రూట్. జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్. అసలు ఈ జేరెడ్ కుష్నర్ ఎవరు అనే డౌట్ మీకు రావచ్చు. ఇవాంకా ట్రంప్ అని చెప్పి మన భారతదేశానికి ఒక ఆవిడ వచ్చారు కదా, ఆవిడ హస్బెండ్. స్టీవ్ విట్కాఫ్ ఇస్ గల్ఫ్ రీజియన్ అంబాసిడర్ అనుకోండి. జేడీ వాన్స్ మనందరికీ తెలిసినట్టే ఇస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అలాగే సయ్యద్ అబ్బాస్ అరాక్చి అని చెప్పి ఆయన ఫారెన్ మినిస్టర్, ఇరాన్ కి సంబంధించి. ఆయన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చాలా పెద్ద దిగ్గజం ఇరాన్ కి సంబంధించి. ఆయన కూడా వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇస్లామాబాద్. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కుముడి వచ్చి పడింది. ఇరాన్ ఉంది కదా, పీస్ టాక్స్ మేము ఇంకా మాట్లాడాలంటే ఒక రెండు కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలని చెప్పి ఇరాన్ అటు మాట్లాడుతుంది. లెబనాన్ ని పీస్ డీల్ లో ఇంక్లూడ్ చేయండి. మీరు మాతో పీస్ డీల్ మాట్లాడి మా ఎల్ఐస్ ని కొడతానంటే ఎలా? మీరు ఇవాళ ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ కొడుతుంది. ఇరాన్స్ ఫ్రోజన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో, వాటిని మీరు రిలీజ్ చేయండి. ఇవాళ మాకు ఎకనామిక్ గా వీ నీడ్ దట్ స్టెబిలిటీ. మీరు మాతో మాట్లాడాలి, మాతో పీస్ టాక్ జరగాలి అనుకుంటే ఈ రెండు కండిషన్స్ మీరు ఫాలో అవ్వండి అని చెప్పి అటు ఇరాన్ అంటుంది. మీరు ఇవాళ బ్రతికున్నారంటే నా శరణ వల్ల, ఈ నెగోషియేషన్ జరగడం వల్ల, లేకపోతే మళ్ళీ యుద్ధం మళ్ళీ మొదలవుతుంది అనే మీనింగ్ వచ్చిన ట్రంప్ గారు అంటున్నారు. నిజంగా కానీ అమెరికా ఇవాళ రెండు కండిషన్స్ కి ఒప్పుకుంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు గో అండ్ కన్విన్స్ ఇజ్రాయెల్. చాలా పెద్ద తలకాయ నొప్పది. సో సిచ్యువేషన్ మనం అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ స్వామి.